నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 వారాలుగా ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే. కోట్ల మంది పుణ్య స్నానాలు చేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. కానీ నిన్న సడన్ గా తొక్కిసలాట జరిగి 20 మందికి పైగా చనిపోయినట్లు, 100 మంది గాయాలు పాలైనట్లు వార్తలు వస్తుంది. దీనికి కారణం ఏమిరా అంటే మన మాజీ మంత్రి గారైనటువంటి రోజా సెల్వమణి గారు నిన్న పుణ్య స్నానాలకు వెళ్ళి ఆ ఫోటో మరియు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పుడు నెటిజన్లంతా అమ్మా తల్లి ఎందుకు పోయావు తల్లి, జనాలుండే చోట నీ ఐరన్ లెగ్ ను పెట్టద్దు తల్లి, ఇన్ని రోజులుగా ఒక చిన్న గాయం కూడా తగలకుండా కుంభమేళా జరుగుతా ఉంటే తమ అగ్నిపాదమైనటువంటి తమ ఇనుప పాదం అక్కడ పెట్టగానే దాదాపు 20 మంది హిందూ భక్తులు మృత్యువాత పడడము, 100 మందికి గాయాలవ్వడము, ఆస్పత్రి పాలవ్వడము జరిగింది. తల్లి దయచేసి మీరు ఇలాంటి జన సమూహం ఉన్న చోట మీ యొక్క ఇనుప పాదాన్ని మోపొద్దు తల్లి, మోపితే మోపినావు ఆ వీడియోలు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి ప్రశాంతంగా బతుకుతున్నటువంటి జనాల్ని ఇబ్బంది పెట్టద్దు తల్లి, ఎలాగూ ఓడిపోయారు కాబట్టి రామా గోయిందా అంటూ ఆ నగిరిలోనే ఉండండి తల్లి, దయచేసి ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ కావద్దని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.